పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు తెల్లాపూర్ మున్సిపాలిటీలోని విద్యుత్ నగర్ ఎంఐజీ ఫేజ్ 2 లో ఇంటింటికి కాన్ఫరెన్సింగ్ చేశారు। ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ తేలిజాల పావని రవీందర్, 12వ వార్డు కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేలిజాల రవీందర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। విచ్చేసిన 95 న్యూస్ మీడియా సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు। కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాబోతున్నది। ఇవాళ మేము ఫస్ట్ వార్డ్ క్యాన్వర్సింగ్ జరిగింది। ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి వాళ్ళే స్పోర్టివ్గా అవుట్స్పోకెన్గా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాబోతుంది, పటాన్చెరులో ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుస్తున్నారమ్మా అని వాళ్ళే రెస్పాండ్ అవుతున్నారు మాకు। ఎందుకు అని చెప్తే మేము మాకు 6 గ్యారంటీస్ అనేటివి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఈ 6 గ్యారంటీ స్కీమ్స్కి చాలా ఇంప్రెస్ అవుతున్నారు। ఇవన్నీ ఇవ్వకున్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామమ్మా అని అంటున్నారు। ఎందుకమ్మా అంటే BHL ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఇందిరాగాంధీ తనని కృతజ్ఞతగా మేము సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు మాకు ఇక్కడ BHL వచ్చినందుకు కూడా మేము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే అమ్మ, ఇదంతా BHL ఎంప్లాయీస్ ఉన్న కాలనీ ఇది। సో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి కాటా శ్రీనివాస్ గౌడ్ని గెలిపిస్తామని మాకు ప్రామిస్ చేయడం జరిగింది। ఇది మేము ఇవాళ చేసిన ఈ సర్వేలో ఇవాళ ఇక్కడ మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదే విధంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ మొత్తం కూడా మన కాంగ్రెస్కే ఉందని మాకు మొన్న కాటా శ్రీనివాస్ గౌడ్ రోడ్ షో ర్యాలీలో తెలియడం జరిగింది। ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। నా పేరు మహమ్మద్ అక్రమ్, నేను ఉండేది తెల్లాపూర్ MIGలో, నేను మైనార్టీ ప్రెసిడెంట్, ఇక్కడ మున్సిపల్ మైనార్టీ ప్రెసిడెంట్। ఇప్పుడు వచ్చేసి ఇవాళ న్యూ MIGలో వార్డ్ 1లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఇవాళ కార్యకర్తలతో సహా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నడిచింది। ఇక్కడ వచ్చేసి మనకి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి। ఎక్కువ మాటికి అన్నకే అందరూ ఓటేస్తా వాగ్దానం కూడా చేశారు మాతోని। ఇది ఇక కాకుండా రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో చూస్తే ఆ రాష్ట్రం మొత్తం ఒకవైపు ఉంటే మన పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ప్రచారాలు నడుస్తున్నాయో అది పెద్ద ఎత్తున చాలా వాటికి ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ప్రచారాలు నడుస్తున్నాయి। అది కాకుండా ఇప్పుడు మైనారిటీస్కు కూడా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు, మంచి మంచి వాగ్దానాలు ఇచ్చారు। మా రాష్ట్రం కాబోయే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు మంచి మంచి పథకాలు ఇచ్చి మైనారిటీస్కి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి। ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి ఉద్యోగాలు అయినా సరే, వాళ్ళకి పెన్షన్లు అయినా సరే, ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ కూడా మీకు తెలుసు, చాలా మాటికి అందరికి తెలిసిపోయింది। ఆ 6 గ్యారంటీస్ మేము పట్టుకోపోతున్నా సరే ప్రజలు మాకు అది వాళ్ళే చెప్తున్నారు, మీరు ఇస్తున్న 6 గ్యారంటీస్ మాకు తెలుసు అండి, అది కాకుండా మీరు ఇచ్చే మంచి మంచి ఫలితాలు కూడా మాకు తెలుసు। ఈ కాంగ్రెస్ అంటేనే మాకు తెలుసు, కాంగ్రెస్ అంటేనే మాకు ప్రేమ। కాంగ్రెస్ ఒక నేషనల్ లెవెల్ పార్టీ అండి, ఇది ఒక లోకల్ పార్టీ కాదు। అందుకోసమే మనం అందరం కలిసి ఈసారి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ఎట్లయినా మనం పటాన్చెరు అది గడ్డ ఏదైతే ఉంటుందో అది పటాన్చెరు గడ్డ అనేది సీనన్న అడ్డలాగా చేయాలి మనం। సరే మీకు చెప్తున్నాను కదా, తెలంగాణ ఒక వైపు మొత్తము కాంగ్రెస్ ఉంటే మనకు పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీలో పెద్ద ఎత్తున మెజారిటీతోనే గెలుస్తున్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు।
కాంగ్రెస్ అందరికీ నమస్కారం అన్న. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో నిన్నటి వరకు మొన్నటి వరకు మొత్తం వెల్మెల కానీ నావులపల్లి కానీ మరియు ఇందిరానగర్ కానీ తెల్లాపూర్ అంబేద్కర్ నగర్ కొమరం భీం న్యూ ఎంఐజీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎక్కడ పోయినా బ్రహ్మరథాలు పడుతున్నారు. కాటసిన అన్నకి ఎక్కడ పోయినా నార్మల్ పీపుల్ కామన్ పీపుల్ మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళ యొక్క హక్కుల్ని బాధ్యతలను అన్ని కోల్పోయినారు. ఆ విషయం గ్రహించిన ప్రతి ఒక్కరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అనుకుంటున్నారు. అదేవిధంగా ఎందుకు గెలిపించాలని అనుకుంటున్నారంటే విద్యార్థులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా లభించలేదు ఈ 10 ఏళ్లలో. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర కూడా ఫీజు రియంబర్స్మెంట్ దొరికింది. విద్యార్థులు బాగా చదువుకున్నారు. అప్పట్లో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు ఉన్నత పోస్టులలో వచ్చారు. బట్ ఈ 10 ఏళ్లలో వైన్స్లు ఆ విధంగా మద్యం గాంజా బోంజా ఈ ప్రభుత్వంలో స్టేట్లో మొత్తం ఏమంటారు ఈ ప్రభుత్వంలో మొత్తం స్ప్రెడ్ చేసి విద్యార్థులందరినీ చెడగొట్టే విధానంగా ఈ ప్రభుత్వం తయారైంది. ఓటుకి నోటు లాగా ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఈ మైపాల్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి అందరూ యూత్ని చెడగొడుతున్నారో ఆ విషయాలన్నింటినీ తల్లిదండ్రులందరూ గ్రహించి ఈ విషయంపై చాలా శ్రద్ధ తీసుకొని ఈసారి ఎట్టి విధమైన మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కాటచిన్నను గెలిపించుకుందామని ప్రతి ఒక్క ఊర్లో పల్లెలో గ్రామాలలో జినారం మండలంలో పడంచేరు మండలంలో అమీన్పూర్ మండలంలో పడంచేరు కాన్స్టిట్యుయెన్సీలో మున్సిపాలిటీలో ఏడవైనా బ్రహ్మరథాలు పట్టిస్తున్నారు. అదేవిధంగా ఫేజ్ 2 రవీంద్ర అన్న గారు కానీ ప్రతి ఇంటింటికి డోర్ ఇంటింటికి ప్రచారం చేసి ప్రతి ఒక్క కార్యకర్తని ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళి వాళ్ళ యొక్క కర్తవ్యంగా కాటచిన్నను గెలిపించుకుందామని చాలా విధంగా ప్రయత్నం చేసి యువతను ముందుకు నడిపిస్తున్నాడు. మరియు అదేవిధంగా సిపి గారు కానీ కొల్లు రాజగౌడ్ గారు కానీ ఉస్మానార్ శ్యామరావు గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఊర్లో ప్రతి విషయంలో అక్క పావని రవీందర్ అక్క గారు కూడా డోర్ ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ రామ్ సింగ్ నాయక్ గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరియు మయూరి రాజగౌడ్ గారు కూడా ఇక్కడ వేరే వార్డులలో తిరుగుకుంటూ ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ రాలేరు. మరియు ఈ యొక్క మెయిన్ కారణం ఏంటంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటే మన కాంగ్రెస్ ఓటు ఎందుకు వేయాలంటే విద్యార్థులకు చదువు ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. అవే కానీ ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను తయారు చేసి అదేవిధంగా మద్యం మత్తులో ఈ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాడు మాటల మాంత్రికుడు కేసీఆర్. ఈ యొక్క మాటల మాంత్రికుడు అనేది ఆ మాటలలో చిక్కుకోకుండా 10 ఏళ్ల నుంచి బాగా విసుగు చెందిపోయినారు. ఈ మాటలు విని 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 చెవులలో తూట్లు పడిపోయినాయి. ఇక నమ్మొద్దురా స్వామి ఈ యొక్క కార్యక్రమ యూత్ను మార్చాలనుకుంటే ఓటు కాటసిన్న గుద్ది బ్యాలెట్ బాక్సులు మొత్తం నిండిపోయి భారీ మెజార్టీతోని ఒక 50,000 మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నారు ప్రజలు. ఎక్కడ పోయినా డబ్బు కాదు మాకు కావాల్సింది కాటసిన్న లాంటి నాయకుడు, యంగ్ డైనమిక్ లీడరు, ప్రతి ఒక్క విషయంలో క్లారిటీ ఉన్న వ్యక్తి, డబ్బుకి లొంగే వ్యక్తి. అయితే ఈ 5 ఏళ్లలో ఆయన ఓడిపోయిన తర్వాత ఏ విధంగా ఎన్నో పార్టీలు వచ్చినాయి మారాలని, డబ్బు కోసమే లొంగాలనుకుంటే ఎప్పుడో లొంగిపోయేవాడు. కానీ ఓటేమైనా పర్లేదు ప్రజల చేత నిజాయితీగా కొట్లాడి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చి విజేత కాబోతున్నాడు. మరియు మా రవీందర్ అన్న ఆధ్వర్యంలో అక్క పవనక్క ఆధ్వర్యంలో అందరూ ఎంఏజీ ఫేజ్ 2లో కూడా చాలా బాగా క్యాన్వాసింగ్ జరుగుతుంది, డోర్ టు డోర్ జరుగుతుంది. మరియు డోర్ టు డోర్ విషయంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి ఇంకోటి పెద్ద విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాలలో పడంచేరు అంటేనే పెద్ద కాన్స్టిట్యుయెన్సీ. ఈ కాన్స్టిట్యుయెన్సీలో అనేకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, అనేకమైన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్లలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఏ రైతులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు. ఫస్ట్ సారి పొలాలను కొన్న తర్వాత ఏం చేసినాడు, మా కోటేస్తే మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నాడు. ఫస్ట్ సారి గెలిచాడు అట్లనే. అదేవిధంగా సెకండోసారి కూడా గెలిచినాడు, మేము డబుల్ బెడ్రూమ్ కడుతున్నాం, మీకు కట్టిన తర్వాత ఎంబడే మీకు ఇస్తామని. సెకండ్ సారి ఆ డబుల్ బెడ్రూమ్ ఏదో కార్యక్రమం చేసిన తర్వాత మూడోసారి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు. ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఖచ్చితంగా మీకు నలుమూలల గ్రామాలలో అందరికీ ఇస్తా అని చెప్పి అన్నాడు. కానీ ఈసారి కూడా ఓటేసే భ్రమలో ఎవరు లేరు. ప్రజలు చెప్పు దెబ్బలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడెక్కడ వచ్చినా ఏ విధంగా వచ్చినా వాళ్ళ యొక్క నినాదాలతోనే కాటసీన జిందాబాద్ అనే నినాదంతోనే, జై కాంగ్రెస్ అనే నినాదంతోనే ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్ చేసి తరిమి కొడుతున్న టీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళని. ఈరోజు ఎంఐజీలో కూడా ఫేజ్ 2లో కూడా రవీందర్ అన్న కానీ అక్క పవనక్క కానీ ప్రతి ఇంటింటికి తిరిగి చాలా బాగా అద్భుతంగా క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ఆ యొక్క అద్భుతమైన క్యాన్వాసింగ్కి కాంగ్రెస్ భారీ మెజార్టీతో కాటసీన భారీ మెజార్టీతో గెలుస్తుందని నా యొక్క వినపి. ఇక్కడ ఇచ్చేసి అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. నా పేరు శ్రీధర్ గౌడ్, నిమ్మల శ్రీధర్ గౌడ్ ఫ్రమ్ కొల్లూరు.